నువ్వు తెలివైన దానిగా ఉంటున్నావా? వాక్యం ఎరిగిన దానిగా ఉంటున్నావా? చెడ్డవారిని చూసి నువ్వు మచ్చరపడుతున్నావా? యేసు ప్రభు ఏం చేసి అందరిని కలుపుకుంటా వెళ్ళాడు లేదా? మనం కూడా ఆయన యొక్క నడవడిలో ఆయన వాక్కు ప్రకారం మనం జీవిస్తే ఈ సమాజంలో నీవు పాము వలె వివేకంగా, పావుల వలె నిష్కళంకంగా మనం జీవించాలి. నడుస్తాం మనం కదా, బురద మనకి అంటుకోవద్దు. చెడ్డవాళ్ళ మధ్య ఉంటాం మనం, ఆ చెడు మనము చెయ్యొద్దు. వ్యభిచారుల మధ్యలోనే ఉంటాం మనం, ఆ వ్యభిచారాన్ని మనము చెయ్యొద్దు. దొంగల మధ్యలోనే ఉంటాం మనం, ఆ దొంగతనాలు మనము చెయ్యొద్దు. దుష్టుల మధ్య ఉంటాం మనం, ఆ దుష్ట సాంగత్యము చెయ్యవద్దు. అవిశ్వాసుల మధ్య ఉంటాం మనం, విశ్వాసంతో ఉంటాము, అవిశ్వాసంగా ఉండొద్దు. దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఇది మనకేంటంట మార్గము. చదువుకున్నటువంటి వాక్యము 93వ కీర్తన ఆఖరి వస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుదాం. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే. అది దేవుడు ఏం కోరుకుంటున్నాడో? పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. పరిశుద్ధులనే కోరుకుంటాడు. మందిరంలో ఏముండాలి? మందిరానికి ఏంటి అనుకూలము? పరిశుద్ధతయే.